Welcome to VJ News. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని పెప్సీ కంపెనీలో గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో CA2 అనుసంధానమైన పెప్సికో ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ అధిక మెజారిటీతో తమ ప్రత్యర్థి యూనియన్ పై గెలుపొందింది. ఈ విజయంపై ఆ యూనియన్ సభ్యులు CA2 రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యూనియన్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న పెప్సీ కర్మాగారంలో యూనియన్ల వెరిఫికేషన్ ఎన్నికల్లో CA2ను అత్యధిక మెజారిటీతోటి భారీ మెజారిటీతోటి గెలిపించినటువంటి పెప్సీ కార్మికులకు CA2 తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మేము గత 19-17 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మిక వర్గం సేవలో కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడడంలో అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. గత 3 ఒప్పందాలు కూడా మరి అందరినీ తలదన్నేటువంటి పద్ధతుల్లో ఇక్కడ వేతన ఒప్పందాలు సాధించాం. ఏమైనా కార్మిక వర్గం యొక్క ఐక్యతను చీల్చడానికి HMS నాయకత్వం, ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కార్మిక శాఖ హోంశాఖ మంత్రి, అట్లాగే ఆయన అల్లుడుగా ఉన్నటువంటి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళ సదానందం గౌడ్, ఇట్లాంటి అనేక మంది ఇవాళ ఇక్కడ పోరాటంలో మరి మమ్మల్ని ఓడించడానికి, ఎన్నికల్ని వాయిదా వేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ను కూడా వాడుకున్నప్పటికీ ఇవాళ 123 ఓట్ల మెజారిటీ తోటి కార్మికులు గెలిపించారు. వాళ్ళకి 69 ఓట్లు వస్తే 192 ఓట్లు CA2 కేసి మెజారిటీ రావడం అనేది ఈ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ తోటి గెలిపించినటువంటి పెప్సీ కార్మికులకు ధన్యవాదాలు చెప్తూ ఈ విజయాన్ని కార్మికులకు అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళ హక్కులు కాపాడడానికి, కార్మిక సంక్షేమానికి మరింత చిత్తశుద్ధితోటి, మరింత పట్టుదలతోటి మేము సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు. If you like this video, please subscribe us.